దావీదు కీర్తనలు 103 1 నుండి 4 వచనాలు చదువుతాను. దావీదు కీర్తనలు 103 1 నుండి 4 చరణాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీ కిరీటముగా ఉంచుచున్నాడు. చిన్న స్తుతి చెల్లించుకొని ముందుకు సాగదామండి. స్తుతికి ఆధారభూతుడు అయిన మా పరలోకపు జనక, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాలమున పరిశుద్ధ దినములో పునరుద్ధాన దినములో మీ సన్నిధికి మమ్మల్ని నడిపించి మా జీవహా ఫలములు అర్పించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, హెచ్చించడానికి మమ్మల్ని బలపరిచి నడిపించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను ఆయన. ఆరాధన కొరకై ప్రభ చదువుకున్న భాగం నుండి మంచి తలంపులు మాకిచ్చి మీరే మహిమాకంత ప్రభావం కలిగించుకుందరని, ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలుకి స్తుతులు చెల్లిస్తూ, చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తుతులు చెల్లిస్తూ, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి ముందున్న సమయాన్ని మీ కృపాసరిగా అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడిని ఎంతో స్తుతిస్తున్నాను. ఇక్కడ దావీదు మహారాజు ప్రాణముతో చెప్పుకుంటున్నట్టు మనం చూస్తున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. ఈ దినమున మనం పరిశుద్ధ దినములో, ఆ పునరుద్ధాన దినములో చేరామంటే దేవుని యొక్క పరిశుద్ధ నామమును సన్నతించడానికి మనం వచ్చాం. ఆయన పరిశుద్ధ నామం ఎంతో మహోన్నతమైనది, శ్రేష్టమైన నామం, అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం. అటువంటి పరిశుద్ధ నామమును సన్నతించడానికి, ఆయన్ను హెచ్చించడానికి, ఘనపరచడానికి మనం వచ్చాం. ఇక్కడ అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అంటున్నాడు. ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరువకుమని. యెహోవాను స్తుతిస్తున్నారంటే, ఆయన ఘనపరుస్తున్నారంటే, ఎందుకంటే ఆయనకు ఏదో ఉపకారము దొరికినట్టు మనం చూస్తున్నాం. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము అంటున్నాడు. అంటూ తర్వాత భాగంలో చెప్తాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. దోషములను క్షమించేవాడు. ఇనిక్విటీస్, ఆయనలో క్షమాపణ బుద్ధి ఉన్నది. దేవునిలో దేవుడు క్షమించేవాడుగా, దోషములను క్షమించేవాడుగా కనపడుతున్నాడు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆ తర్వాత సంకటములన్నిటిని కుదుర్చువాడని రెండవ భాగం మనం చూస్తాం. క్షమించువాడు, కుదుర్చువాడు. ఏ కుదుర్చువాడు? సంకటములన్నీ. సంకటములంటే డిసీజెస్, రోగములు. రోగములన్నిటినీ కుదుర్చువాడు అన్నమాట. తర్వాత మూడో భాగం చూస్తే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అంటున్నాడు. సమాధి, సమాధిలో సమాధి ఎటువంటిదంటే దుర్గంధముతో కూడింది, బహుభయంకరమైన దుర్గంధంతో కూడినది. అటువంటి సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడంటే సమాధిలో నుండి తిరిగి బ్రతికి వచ్చిన రీతిగా మనం చూస్తున్నాం. నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణ కటాక్షములను నీ కిరీటముగా ఉంచున్నాడు. అందును బట్టి ఇక్కడ దావీదు మహారాజు దేవుని స్తుతించినట్టు మనం చూస్తాం. మొట్టమొదట మనం చూసినప్పుడు ఆయన ఉపకారములు మనం కూడా ఈ దినమున జ్ఞాపకం చేసుకోవటానికి ఆయన సన్నిధికి చేరాం. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మన దోషములను కూడా క్షమించాడు. ఒకటి. రెండవది, మన సంకటములన్నింటినీ కుదిర్చాడు.
అంటే మన రోగములను బాగు చేశాడు. మూడవది, సమాధి స్థితి నుండి విమోచించాడు. ఎలాగూ? ఆయన కరుణ కటాక్షములను మన మీద కిరీటము ఉంచాడు. ఆ రీతిగా దేవుడు మనల్ని క్షమించాడు, కుదిర్చాడు, విమోచించాడు, కరుణ కటాక్షములు చూపి కిరీటముగా ఉంచాడు. అందుని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. అంటే మన జీవితంలో, లోకములో మన దోషములు ఎవరు కూడా లోకంలో క్షమించేవారు లేరు. అయితే ఆయన మాత్రమే అలాగూ క్షమించటానికి శక్తి గలవాడు. రోమాపత్రికలో మనం చూస్తాం కదా. రోమాపత్రికలో మనం చూస్తే చక్కని మాట ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన కొరకు ఆయన ఎలాగ ప్రాణం పెట్టాడు అనేది మనం చూస్తాం. రోమాపత్రిక 5వ అధ్యాయంలో చక్కని మాటలు ఉన్నాయి. 6వ వచనం నుండి చూసుకుంటే, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఇందాక మనం చదువుకున్నాం, మన దోషములను క్షమించాడని, మన రోగములను వరించాడని, రోగము నుండి కుదుటపరిచాడని. ఇక్కడ చూస్తే మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయినట్టు మనం చూస్తున్నాం. 8లో, ఎట్లనగా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిననే మాట మనం చూస్తాం. పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. 10వ వచనంలో చూస్తే, ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత నిశ్చయముగా రక్షించబడదు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ 11 ఆఖరి భాగంలో చూస్తే, ఇప్పుడు సమాధాన స్థితి పొందారు. ఒకప్పుడు మనము బలహీనము, భక్తిహీనము, పాపులము, శత్రువులము, సమాధానం లేనివారు. అయితే ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు దొరికింది. ఎలాగూ? 8లో చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను అనే మాట చూస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎంతగా క్షమిస్తాడంటే మనం ఇప్పుడు చూసాం. ఎంతటి వారైనా ఆయన క్షమించే బుద్ధి ఉన్నది కాబట్టి మనము అందరం ఈ రీతిగా ఉండగలిగాం. దానికి మచ్చుకి ఒక ఉదాహరణగా ఒక భాగాన్ని చూపించి 10 నిమిషాల్లో ముగిస్తాను. అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో చక్కని భాగం ఉంది. ఆ భాగం క్లుప్తంగా మనం చూద్దాం. 2వ వచనంలో, 3వ అధ్యాయం 2వ వచనంలో, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమను దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచూ వచ్చారు. ఇందాక మనం చూసాము, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేలును ఉపకారమును మరువొద్దని. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మనకి ఏ ఉపకారాలు చేశాడో, ఎందుకు స్తుతించాలి అనేది మనం ఈ భాగంలో కూడా చూస్తాం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడుగా కనపడుతున్నాడు. జన్మించుటతోటనే ఆయన కుంటివాడు. అందుని బట్టి ఒకరి మీద ఆధారపడాల్సి వచ్చింది. అంటే ఆయన భారాన్ని ఇతరులు మోయాల్సి వచ్చింది. దేన్ని బట్టి మనకు తెలుస్తుంది? ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను అనే మాట. కొంతమంది మనుషులు ఆ వ్యక్తిని మోసుకొని వెళ్తున్నారు. వెళ్ళి వాడు దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్షపడుటకు కొందరు ప్రతిదినం వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూచారు. ఆయన డ్యూటీ ఏంటి? భిక్షం అడుక్కోవాలి. ఆ భిక్షం అడుక్కోవటానికి కొంతమంది ఏం చేశారంటే, ఆయన తీసుకొని వెళ్ళి ఆ శృంగారమును దేవాలయం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ప్రతిదినం ఆ దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చారు. ఎక్కడ ఉంచారు? ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ద్వారమునొద్ద.
ఎట్ ద గేట్ ఆఫ్ టెంపుల్ చర్చ్. కాబట్టి ద్వారమునొద్ద ఆ వ్యక్తిని ఉంచుతున్నారు. ఒకటి ఆయనలో ఉన్న బలహీనతలు చూడండి. మొట్టమొదటి బలహీనత కుంటివాడు. కుంటివాడైనందున ఇతరులకి భారంగా ఉండిపోయాడు. అందుకనే మోసుకొని పోబడుతున్నాడు. మూడవది ఏంటంటే భిక్షపడుకున్నాడు, అడుక్కునేవాడు, దరిద్రుడు. నాలుగో భాగం ఏంటంటే ఆయన ద్వారమునొద్ద చర్చిలోకి వెళ్ళలేదు, దేవాలయంలోకి వెళ్ళలేదు, కానీ దేవాలయపు వెలుపుట ద్వారమునొద్ద కూర్చుండాడు, కూర్చుంటూ వస్తున్నాడు. ఎందుని బట్టంటే లేవి కాండంలో మనం చూస్తే 21వ అధ్యాయము, ఆ మాట చక్కని మాట. లేవి కాండం 21వ అధ్యాయంలో 16వ వచనం 17వ వచనం చూస్తే, 17వ వచనం చూద్దామండి. నీవు అహరోను చెట్లను నీ సంతతి వారులు ఒకని యొక్క కళంక మీద ఎన్ను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపింపకూడదు. కళంకం ఏదైనా కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపించు. దేవుణ్ణి స్తుతించడానికి కానీ, దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి కానీ ఏ కళంకం ఉన్నా, ఏ విహీనత ఉన్నప్పటికీ వారు వెళ్ళకూడదు ధర్మశాస్త్రానుసారంగా. కాబట్టి భిక్షం అడుక్కుంటూ బయటే ఉండిపోయాడు. కుంటివాడు, ఇతరులకు భారంగా ఉన్నాడు. అందుకనే యేసు ప్రభు అంటాడు కదా మత్తయి సువార్తలో, పాప భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని. అలాగనం. కాబట్టి ఈ భారమును మోసేవారు ఒకరు కావాలి. మనము కూడా కుంటివాని స్థితిలో, ఆత్మీయంగా కుంటివాని స్థితిలో ఉన్నప్పుడు, ఇతరులకు భారంగా ఉన్నప్పుడు, మన భారమును ఎవరు మోయలేనప్పుడు, మన భారమును వహించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ అతని స్థితి ఏంటంటే దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్షం అడుగుతున్నాడు. రోజు భిక్షం అడుగుతున్నాడు. దాన్ని బట్టి చూస్తే తన స్థితి దరిద్రపు స్థితి, పేదవాడు, దారిద్ర్యము కలిగిన వాడు. అందరు బట్టి చూస్తే 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9 చూస్తే చక్కని మాట ఉంటుంది. 8:9 అక్కడ అంటాడు, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యముల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయన. నిజానికి మనము ఆత్మీయంగా దరిద్రులము. ఆ దారిద్ర్యమును పోగొట్టడానికి ఇక్కడ మనం చూస్తున్నాం మన ప్రభు అయిన యేసుక్రీస్తును. ఆయన కృపను ఎలా ఎరుగుదామంటే ఆయన ధనవంతుడయుండి మనము మన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని ప్రభువే మన నిమిత్తము దరిద్రుడైనట్టు మనం చూస్తాం. ఆ తర్వాత చూస్తే గేటు దగ్గర ఉన్నాడు, ద్వారం దగ్గర ఉంచబడ్డాడు. దాన్ని బట్టి చూస్తే ఏదైనా లోపం ఉంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని స్తుతించడానికి వీళ్ళే, అది అపవిత్రం. అందరి బట్టి దూరముగానే ఉంచబడ్డాడు, వెలుపుట ఉంచబడ్డాడు. అందుకని వెలుపల ఉన్న వారిని లోపలికి తెచ్చుటకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఏం చేశాడంటే ఆ యెరూషలేము వీధుల్లో మన పాప భారం యావత్తు ఆయన మీద వేసుకుని ఆ శిలువను సహిస్తూ, మోస్తూ, పడుతూ, లేస్తూ, కొరడాలతో కొట్టుచున్నప్పుడు శరీరం అంతా గాయపరచబడి, శరీరం నాగల్చాల వల్ల దున్నబడి, రక్తం యావత్తు చివరబొట్టు వరకు కారుచుండగా ఆయన సహిస్తూ ఆ శిలువను మోస్తూ కల్వరి కొండపై, ఆ గొల్గొతా కొండ మీదకి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత శిలువలో మన చేతులు చేసిన పాపాల కొరకు ఆయన చేతుల్లో చేళ్ళు, మన పాదాలు చేసిన పాపాల కొరకు ఆయన పాదుల్లో మేకులు, అలాగే మన హృదయ చెడు తలంపులతో ఆయన ప్రక్కలో బల్లెపోటు,
మన శరీరం అంతా చేసిన పాపాల కొరకు ఆయన చిత్రవధ చేయబడ్డాడు. శరీరం అంతా గాయపరచబడ్డాడు. ఇదంతా మన కొరకు ఆ రీతిగా ఆ కరువులో వధించబడ్డాడు. ప్రియమైన వాళ్ళారా, అలాగూ యెరూషలేము గవిని వెలుపటికి మన పాప భారములన్నీ ఆయన మీద వేసుకొని ఆ ఊరు చివరిలో వెలుపల, ఆ గవిని వెలుపల, ఆ కల్వరి కొండ మీద, ఆ గొల్గతా కొండ మీద ఆయన సిలువ వేయబడి ఆయన రక్తం అంతా చివరి బొట్టు వరకు కార్చి అక్కడ కూడా తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమని అడిగాడు. ఆ జాబితాలో మనం కూడా ఉన్నాం. మనము కూడా అందరిని బట్టి క్షమించబడ్డాం. ఆయన ఉచితమైన కృప ద్వారా ఎప్పుడైతే ఆయన వాక్యము మనకు వెల్లడి అయిందో, మనం యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించామో, అప్పుడే మనము ఆయన రక్తంలో కడగబడ్డాం, క్షమించబడ్డాం. కాబట్టి ద్వారం వెలుపల ఉన్నాం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళటానికి కూడా వీల్లేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఒకప్పుడు పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నాం. అందును బట్టి చచ్చిన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకం వదిలి భూలోకానికి రావాల్సి వచ్చింది. ఇక్కడ ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చినప్పుడు పేతురు, యోహానులు ఆ మా ఆ దేవాలయంలోనికి వెళ్ళటానికి వస్తున్నాడు రోజు వచ్చినట్టుగా. ఆ వచ్చినప్పుడు వాళ్ళని కూడా భిక్షం అడిగాడు. వీళ్ళు కొద్దిగా మంచిగా కనపడుతున్నారు, నాకు ఎక్కువ దొరుకుతుందని ఆశతో చూస్తుంటాడు పాపం. 4వ వచనంలో అంటాడు అపోస్తలుల కార్యం 3:4, పేతురును యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. భిక్షం అడిగినప్పుడు మా తట్టు చూడమన్నారు. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినవే నీకు ఇచ్చున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేచు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళెను. ఇక్కడ చివరిలో చదివిన మాట చదవండి, చూద్దాం. దేవాలయంలోనికి దేవుని స్తుతించుచు వారితో కూడా, అపోస్తలులతో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. ఇందాకటి దాకా బయట ఉన్నవాడు, కుంటివాడు, ఇతరుల మీద ఆధారపడ్డవాడు, అతని భారం ఇతరులు మోయవలసిన వాడు, దరిద్రుడు, భిక్షమెత్తువాడు, ద్వారం వెలుపల ఉన్నవాడు. ఇప్పుడు దైవజనులు ఎప్పుడైతే కలిశారో తన జీవితమే మారిపోయింది. తన జీవితంలో బ్రతుకంతా మారిపోయింది. అక్కడ కొత్తగా ఆ కుంటివాని జీవితంలో 5 అనుభవాలు దొరికినాయి. న్యూ ఎక్స్పీరియన్సెస్ ఫర్ ద నేమ్ మ్యాన్. ఏమంటే, ఫస్ట్ థింగ్, స్టాండింగ్ అప్ బై హిమ్సెల్ఫ్. తనకు తానే నిలబడ్డాడు. వాకింగ్ బై హిమ్సెల్ఫ్, నడుస్తున్నాడు. లీపింగ్ అండ్ జంపింగ్ లైక్ ఏ చైల్డ్, ఒక బిడ్డ వలె దిగ్గున లేచి నిలిచి నడుస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు, నడుచుచు గంతులు వేస్తున్నాడు. 4వది, ప్రైజింగ్ గాడ్ ఇన్ ద టెంపుల్. దేవాలయంలో దేవుని స్తుతిస్తున్నాడు. అండ్ హోల్డింగ్ ప్రీచర్స్, దైవజనుల చేతిని పట్టుకోగలిగాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకు లక్ష్యంగా దొరికినాయి. అలాగే మన జీవితాల్లో కూడా ఒకప్పుడు మన బ్రతుకు కూడా కుంటి బ్రతుకులాగా ఉంటే, లేవలేని పరిస్థితుల్లో ఉంటే, ఇతరులకు భారముగా ఉంటే, దరిద్రముగా ఉంటే, ద్వారం వెలుపల ఉన్న వారిని మనల్ని ద్వారం లోపల తీసుకురావటానికి దేవుడు మన జీవితాల్లో కూడా ఒకప్పుడు దైవజనులను పంపి చక్కని ఆయన జీవము గల మాటలు మనకు వినిపించి, ఆ మాటలు నమ్ముకుంట ద్వారా ఉచితముగా మనకు రక్షణ ఇచ్చి, ఆ రక్షణ వలన మనము కూడా లేచి నిలిచి, అంటే మన జీవితాన్ని, మన ప్రవర్తన మార్చుకొని నడుచుచు గంతులు వేచు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయానికి వెళ్ళినట్టు మనము కూడా దేవుని స్తుతించడానికి దేవుని మందిరములోనికి వచ్చాం. కాబట్టి ఇప్పుడు
ఎఫెసీ పత్రిక చూస్తే చక్కని మాటలు చదువుకొని ముగించుకుందామండి. సమయము ఉన్నది కాబట్టి. ఎఫెసీ పత్రిక చక్కని మాటలు అక్కడ ఉన్నాయి. 2వ అధ్యాయంలో ఎన్ని ఆధిక్యతలు ఆ కుంటివానికి ఇచ్చినట్టుగా మనకి ఎలాగిచ్చాడో చూద్దాం. కాబట్టి ఆ 2వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుతాను. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారిని ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చూసారా? ఎటువంటి యోగ్యత లేని మనకి దేవుడు మనల్ని ఏం చేసాడో చూద్దాం. 11వ వచనం చూస్తే మొట్టమొదటిగా అన్యజనులమైన మనల్ని ధన్యులుగా చేశాడు. అంటే ఇక్కడ చూడండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గల వారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 12వ వచనంలో ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, వాగ్దాన ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళతో మన సహపరత్వం లేదు. అయితే ఇప్పుడు ఏం చేశాడు? పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులమైన మనల్ని, నిరీక్షణ లేని మనల్ని, లోకమందు దేవుడు లేని వారినై ఉన్న మనల్ని, క్రీస్తుకు దూరస్తులైన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని 13వ వచనంలో చెప్తుంటే, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులైనారు. చూసారా? ఇక్కడ 7 భాగాలు మనకు కనపడుతున్నాయి. మొట్టమొదట అన్యజనులమై ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తును కలిగి ఉండకుండా ఉన్నప్పుడు మనము కూడా అన్యజనుల్లో లెక్కించబడిన వారమే. నిజంగా వీఆర్ జెంటైల్స్, అన్యజనులము. అన్యజనులమైన మనకు ఇటువంటి ఆధిక్యత దేవుడు క్రీస్తు యేసులో దయచేశాడు. చూద్దాం. అన్యజనులము, తర్వాత 2వది పరదేశులము, 3వది వాగ్దాన నిబంధన లేని పరజనులము, 4వది నిరీక్షణ లేని వారము, 5వది లోకమందు దేవుడు లేని వారిని ఉండిన వారము, 7వది క్రీస్తుకు దూరస్తులమై ఉన్న వారు. అటువంటి మనల్ని దేవుడు ఏం చేసి ఎంత కృప చూపించాడో చూడండి. 13 అయినను అనే మాట చాలా గొప్ప మాట అండి. అయినను అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. మునుపు దూరస్తులం, ఇప్పుడు క్రీస్తు రక్తం వలన సమీపస్తులమై ఉన్నట్టు మనం చూస్తాం. అలాగే మన జీవితాల్లో కూడా మునుపు దూరస్తులమైన మనము ఇప్పుడు క్రీస్తుకు సమీపస్తులుగా ఉంటున్నాం. అదే 2వ అధ్యాయంలో కూడా చక్కని మాట ఉంటుందండి. 2వ వచనంలో చూస్తే, మీరు వాటిని చేయొచ్చు అంటే పాపములను, అపరాధములను చేస్తూ వాయుమండల సంబంధమైన అధిపతిని, ఈ లోక అధికారి సైతాన్, ఆ సాతాను సంబంధమైన క్రియలను చేస్తూ ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున యుగ సంబంధమైన ఈ లోకాధికారి చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనొచ్చు. చూసారా? ఒకప్పుడు మనము కూడా శరీరం యొక్క కోరికలు, ఆ మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు మునుపు దూరస్తులమని ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు మునుపు నడుచుకొనుచు అనే మాట మనం చూస్తాం. మునుపు ఆ రీతిగా ఉన్నాం, అయితే నడుచుకుంటుని వారితో కలిసి మనమందరమును శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వల్ని స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమని. మన స్థితి ఏంటంటే, ఒకప్పుడు మన పాపముల చేత, అపరాధముల చేత, శరీరాశ, నేత్రాశ, జీవపుడముల చేత, మనస్సు యొక్క కోరికల చేత ఏమైందంటే దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాం. ఆ తర్వాత అంటాడు కదా, అయినను అనే మాటలో ఎంత గొప్ప
విశేషమైన అర్థం ఉందో చూడండి. అంటే ఎటువంటి వారైనప్పటికీ, దేవునికి అయిష్టులు కాకపోయినప్పటికీ, పాపులైనప్పటికీ, దుర్మార్గులైనప్పటికీ, వేశ్యలైనప్పటికీ, వ్యభిచారులైనప్పటికీ, ఎటువంటి వారైనా సరే అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధములతో చచ్చిన వారమై ఎండినప్పుడు సైతము, ఇక్కడ కూడా మళ్ళీ మాట చూడండి, ఎండినప్పుడు సైతము మన ఎడలో చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎంత కృపండి, ఎంత దయ! ఆయన కృప చేతనే చూడండి బ్రతికించును. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. కేవలము ఆయన ఉచితమైన కృప ద్వారా మనకు రక్షణ దొరికింది. అది అలాగు చేపట్టడానికి ఒట్టిగా కాలేదు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఆయన కలువరిశిల్లో అప్పగించబడ్డాడు. ఆ మాట చూసుకొని చూద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22 నుండి చూస్తే తెలుస్తుందండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఆయనలో పాపం లేదు, శాపం లేదు, శాప సంబంధమైన ఏమి లేవు, కానీ మన కొరకు ఆయన మారు మాట్లాడలేదు. ఎందుకంటే దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని చిత్తం ఏంటంటే ఆయన కలువరిశిల్లో మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాలి, సమాజం తిరిగి లేవాలి. కాబట్టి ప్రాణం పెట్టుటకు వచ్చాడు, కాబట్టి మన నిమిత్తము సమస్తము ఓర్చుకున్నాడు, సహించాడు, భారమును భరించాడు. భరించి మన కొరకు ఆ కలువరిశిల్లో రక్తం యావత్తు చివరి బొట్టు వరకు కార్చి ప్రాణం పెట్టాడు. ఇక్కడ చూడండి 24 వచనం, మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని, మనము పాపం విషయమై చనిపోయాము, నీతి విషయమై జీవించాలంటే మనకు బదులుగా ఆయన కలువరిశిల్లో ఆ మ్రాను మీద మన పాపములను మోసుకొని, ఆయన శరీరమందు పాపం మోసుకొని ఆ కలువరిశిల్లో వేలాడదీయ ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నందితిరి. కాబట్టి ప్రియమైన వారారా, ఈ కుంటివానికి కలిగినట్టుగా మన జీవితాల్లో ఒకప్పుడు మరి కుంటివారము, ఇతరుల మీద భారం మోపేవారంగా ఉన్నాం, దరిద్రులుగా ఉన్నాం, మందిరంలోకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాం, వెలుపుట ఉన్నాం. అయితే దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు ఆత్మలో కుంటివారైన మనల్ని సరిచేశాడు. ఇతరులకు భారం లేకుండా మన భారమే ఆయన వహించి ఆ భారమును లేకుండా తేలిక చేశాడు. మనం అడుక్కునే వారంగా కాకుండా ఇచ్చువారంగా ఉన్నట్లు క్రీస్తు యేసునందు మన కొరకు ధనవంతుడైన యేసయ్య దరిద్రుడై మన దారిద్ర్యం ఆయన మీద తీసుకొని మన ధనవంతుడిగా చేశాడు. అంతేకాకుండా వెలుపుట ఎక్కడో ఉండే వాళ్ళని ఇప్పుడు క్రీస్తు యేసుని బట్టి రక్షించబడి దేవుని సన్నిధిలో చేరి ధైర్యముగా కృపాసనం చేరి ఆయన్ను స్తుతిస్తూ మయంపరుస్తున్నాం. పరిశుద్ధులతో కూడా ఇక్కడ కుంటివాడు పరిశుద్ధులైన అపోస్తులైన పేతురు యోహనులతో పాటు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాం. ఎటువంటి గొప్ప భాగ్యం జరిగింది. అక్కడ నడుచుచు దేవుణ్ణి స్తుతించుట ప్రజలందరూ చూసి ఆశ్చర్యపోయారు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఒకప్పుడు పాప జీవితంలో ఉండి ప్రభువైన యేసు రక్తంలో కడుగబడి దేవుని బిడ్డగా చేయబడి పరిశుద్ధుల గుంపులో చేరినప్పుడు లోకం కూడా మనల్ని ఎలా చూస్తుంది. నిన్నటి వరకు ఇలాగే జరిగింది, ఇప్పుడు ఏంటి ఇలా మారిపోయాడు అని ఒక విస్మయంతో కుంటివాడిని చూసినప్పుడు మన జీవితాల్లో కూడా చాలా మందిని చూసింటాం. కాబట్టి అందుని బట్టి మనం మొట్టమొదటిగా చదువుకున్న రీతిగా మనమందరము ఈ ఉదయకాలమున దేవుని సన్నిధికి వచ్చాము. మన ప్రాణములతో దేవుణ్ణి స్తుతిద్దాం, మయంపరుద్దాం. మన అంతరంగంతో కూడా చెప్పుకొని నా అంతరంగమున సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించమని, నా ప్రాణము యెహోవాను సన్నుతించమని, ఆయన చేసిన ఉపకారం దేన్ని మరువకూడదని జ్ఞాపకం చేసుకొని మనకు చేసినవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్పాడు? మన దోషములు క్షమించాడా, మన రోగములు భరించాడు,
సమాధిలో ఉండి చచ్చిన స్థితిలో ఉండి మన ప్రాణాలను విమోచించాడు. కరుణ కటాక్షములని కిరీటం ఇచ్చాడు. అందును బట్టి దేవుణ్ణి, ఆయన గొప్ప నామం, మహిమోన్నతమైన, శ్రేష్టమైన, అమూల్యమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టుకునే కాకుండా చనిపోయి సమాడ్చబడి తిరిగి మూడో దినం లేచాడు. మనకు శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చాడు. ఆ నిరీక్షణతో మనం ఉన్నాం. మనము ఈ లోకం విడిచి పర్యంతము, ఆయన వచ్చు పర్యంతము, ఆయన చెప్పినట్టుగా కొరింథీ పత్రికలో చెప్పినట్టుగా ఆయన్ను ఆరాధిస్తూ ఆ క్రొత్త నిబంధన ప్రకారము ఆయన బలలో పాలు పంపులు పొందుతూ ముందుకు సాగాలి. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు కాబట్టి ఈ రీతిగా మనం దేవుని స్తుతించి ఆరాధిస్తున్నాం. దేవుడు ఈ మాటలను దీవించి. ఆమేన్. వందనాలు. వందనాలు అంకల్. వందనాలు. చక్కని ఆరాధన తలంపులు పంచుకున్నందుకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రేరేపించబడిన సహోదరులు